మీ రియల్ కాంపిటీటర్ ఎవరు తెలుసా? మీరు ఇప్పటి వరకు వన్ సైడ్ ఉన్న కాంపిటీటర్స్ గురించి మాత్రమే ఆలోచించారు. ఇంకో సైడ్ ఉన్న పెద్ద కాంపిటీటర్ గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీ కాంపిటీటర్ ఎవరంటే మనం ఏం చెప్తాం? మన పక్క షాప్ అతను ఏబీసీ అనే కంపెనీ, వీళ్ళు మన కాంపిటీటర్ అని చెప్తాం. కానీ మన బిగ్గెస్ట్ కాంపిటీటర్ వేరే వాళ్ళు ఉన్నారు. సపోజ్ ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ కావాలి, ఒక సర్వీస్ కావాలంటే తను ఏం చేస్తాడు? మేబీ మీ దగ్గర కొనుక్కుంటాడు, లేదు అంటే వేరే వాళ్ళ దగ్గర కొంటాడు, అంతేనా? థర్డ్ ఏంటంటే అసలు వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు? ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీ దగ్గర కొనకుండా ఈ కాంపిటీటర్స్ అడ్డుపడతారు. వాళ్ళే మీ బిగ్గెస్ట్ ఎనిమీ అండ్ మీ బిగ్గెస్ట్ కాంపిటీటర్. కానీ మనకు తెలియదు అది. సరే, ఒక రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కస్టమర్ సైట్కి వచ్చాడు, ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. లాస్ట్లో కస్టమర్ ఏమన్నాడంటే, సార్ ఇంకా కొద్ది టైం ఉంది మనం కొనడానికి, సో తర్వాత చూద్దాం సార్ అన్నట్టుగా అన్నాడు. ఫైనల్గా బుకింగ్ అనేది ఆగిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే కస్టమర్ దగ్గర మనీ ఉంది, కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎందుకు కొనలేదు? తన డెసిషన్ని పోస్ట్ పోన్ చేశాడు. ఇక్కడ మీ కాంపిటీటర్ అదర్ బిల్డర్ కాదు, కస్టమర్ డిలే అనే డెసిషన్. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం సింపుల్గా. సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు. కస్టమర్ ఏమన్నాడంటే, సార్ ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంది మీది, సో నేను తర్వాత ఆలోచించి చెప్తాను అన్నట్టుగా అన్నాడు. తర్వాత మీరు కాల్ చేసినప్పుడు కస్టమర్ పిక్ చేయడు. ఇక్కడ కస్టమర్ ఎందుకు కొనలేదు? ఇక్కడ కస్టమర్ కంపేర్ చేస్తున్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు, క్లారిటీ లేదు. అంటే మనం కొంటున్న ప్రోడక్ట్, మనం పే చేస్తున్న అమౌంట్ వర్త్ ఇట్టేనా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కస్టమర్. ఇక్కడ మీ కాంపిటీటర్ వేరే షాప్ అతను కాదు, కస్టమర్ యొక్క కన్ఫ్యూజన్. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టూడెంట్ ఒక కోర్స్ నేర్చుకుందాం అనుకున్నాడు. సో సరే, కొద్దిసేపు తర్వాత ఓకే మనం యూట్యూబ్ లో చూసి నేర్చుకుందాం అనుకున్నాడు. అండ్ మనం తర్వాత నేర్చుకుందాంలే, తర్వాత జాయిన్ అవుదాంలే అనుకున్నాడు. స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉంది, సో ఆ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, మరి ఎందుకు జాయిన్ అవ్వలేదు? ఇక్కడ మీ కాంపిటీటర్ వేరే ఇన్స్టిట్యూట్ కాదు, ఫ్రీ కంటెంట్ అండ్ స్టూడెంట్ యొక్క లేజినెస్. ఈ 3 సిచ్యువేషన్ లో కూడా మీ కాంపిటీటర్స్ ఎవరో తెలుసా? రియల్ ఎస్టేట్ లో కస్టమర్ యొక్క డిలే, ప్రొడక్ట్స్ లైన్ లో కస్టమర్ కన్ఫ్యూజన్ అండ్ క్లారిటీ, ట్రైనింగ్ లో ఫ్రీ ఆప్షన్ అండ్ స్టూడెంట్ యొక్క లేజినెస్. ఒక్కటి చెప్పనా, మీ కాంపిటీటర్ పక్కన ఉన్న షాపు, పక్కన ఉన్న కంపెనీయో కాదు, కస్టమర్ మైండ్ లో జరిగే ఆలోచన అండ్ యుద్ధం. మనం జనరల్ గా ఏం చేస్తాం? పక్కన ఉన్న కాంపిటీటర్ ని అబ్జర్వ్ చేస్తాం, కానీ హిడెన్ కాంపిటీటర్ గురించి అసలు ఆలోచించాం. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడామో కాంపిటీటర్స్ గురించి, ఈ కాంపిటీటర్స్ ఎలా బీట్ చేయగలుగుతాం అని ఎప్పుడైనా ఆలోచించారా? మీ బిజినెస్లో ఇలాంటి హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని కానీ మీరు ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగితే సేల్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది.